హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డెలైట్లో స్టేజ్ గేట్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. నేను డెలైట్లో 2023 జూలైలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన వెంబడే మాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. నాకేమో సేల్స్ ఫోర్స్ పైన ట్రైనింగ్ ఇచ్చారు. సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు స్టేజ్ గేట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామ్స్ ఎలా అంటే 2 months ట్రైనింగ్లో ఫస్ట్ మంత్ స్టేజ్ గేట్ 1 ఉంటుంది, తర్వాత సెకండ్ మంత్లో స్టేజ్ గేట్ 2 ఉంటుంది. సో స్టేజ్ గేట్ 1లో కన్ఫామ్గా పాస్ అవ్వాలి. అందులో పాస్ అయిన వాళ్ళని మాత్రమే స్టేజ్ గేట్ 2కి అలో చేస్తారు, మిగతా వాళ్ళని రిజైన్ చేయించేస్తారు. సో రెండు ఎగ్జామ్స్కి మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. రెండింటికి కంబైన్గా 3 ఛాన్సెస్ ఉంటాయి, సపరేట్గా కాదు. ఎలా అంటే, నేను స్టేజ్ గేట్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేదు అనుకోండి, సెకండ్ అటెంప్ట్లో పక్క క్లియర్ చేయాలి, లేదంటే వాళ్ళు రిజైన్ చేయించేస్తారు. అలా కాకుండా ఫస్ట్ దాంట్లోనే క్లియర్ చేశాను అనుకోండి, అప్పుడు స్టేజ్ గేట్ 2కి నాకు 2 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయకపోయినా సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేయొచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో మాకు ఎలా అంటే, ఫస్ట్ స్టేజ్ గేట్ 1లో ఫస్ట్ అటెంప్ట్లో ఓన్లీ 2 మెంబర్సే పాస్ అయ్యారు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, అందరు లైట్గా తీసుకున్నారనమాట. ఎందుకు రిజైన్ చేస్తారు, ఇంత దూరం తీసుకొచ్చి ఆఫీస్కి తీసుకొచ్చి ఎగ్జామ్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేస్తారు అని అనుకున్నారు. చాలామంది లైట్గా తీసుకున్నారు. బట్ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత 1 week వరకు అంటే ఎవరికి ఏం మెయిల్స్ రాలేదన్నమాట. 2 అటెంప్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళకి 1 week తర్వాత సడన్గా వాళ్ళకి హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిన వెంబడే వాళ్ళని రిజైన్ చేయించారనమాట, సెల్ఫ్ రిజిగ్నేషన్ చేయించారు. సో ఇంకా అప్పుడు చాలామంది భయపడిపోయారనమాట. ఇంకా సెకండ్ 1కి అందరూ స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యారు. సెకండ్ స్టేజ్ గేట్లో ఫస్ట్ క్లియర్ చేసిన వాళ్ళందరూ క్లియర్ చేసేసారనమాట. సో మీరు లైట్గా తీసుకోకండి, స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వండి.